ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు జడిసి ప్రతిపక్ష నాయకుడికి పెరుగుతున్న ప్రజాదరణకు అసూయపడి గతేడాది సెప్టెంబర్ 9న అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది జగన్ ప్రభుత్వం. ఆ వార్తను జీర్ణించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మరణించారు. జైల్లో తనను మానసికంగా, శారీరకంగా ప్రభుత్వం హింసిస్తున్నా ఏమాత్రం చలించని చంద్రబాబు గారు తన కోసం మరణించిన వారి కుటుంబాల కోసం తల్లడిల్లిపోయారు. అందుకే వెంటనే వెళ్లి ఆ కుటుంబాలను కలిసి తెలుగుదేశం పార్టీతో పాటు మన కుటుంబం కూడా వారికి అండగా ఉంటుందని భరోసానివ్వు అంటూ తనను కలిసేందుకు జైలుకు వచ్చిన ధర్మపత్ని భువనేశ్వరి గారిని ఆదేశించారు. ఇటు జైల్లో ఉన్న భర్త, అటు కుటుంబ సభ్యులను కోల్పోయి అల్లాడుతున్న కుటుంబాలు తాను ఎవరికి తోడుగా ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో భర్త ఆదేశాలనే శిరస వహించారు భువనేశ్వరి గారు. అప్పటికే నిజం గెలవాలి అంటూ ఆమె ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. అదే పేరుతో కార్యకర్తల కుటుంబాలను కలిసేందుకు బయలుదేరారు భువనేశ్వరి గారు. అలా 2023 అక్టోబర్ 25వ తేదీన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన నిజం గెలవాలి కార్యక్రమం ఈ రోజు అంటే 2024 ఏప్రిల్ 13వ తేదీన కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గాల్లో ముగిసింది. మొత్తం 94 నియోజకవర్గాల్లో సుమారు 9,000 కిలోమీటర్లు ప్రయాణించి 203 బాధిత కుటుంబాలను కలుసుకున్నారు భువనేశ్వరి గారు. ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యధ. ఒకచోట తండ్రిని, మరొక చోట తల్లిని కోల్పోయిన కుటుంబాలు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు ఎంతగా తల్లడిల్లిపోయారో వారి మాటల్లో ఆమె అర్థం చేసుకున్నారు. ఒక పక్క కుటుంబ సభ్యుని మరణం, మరోపక్క కూలిన ఆర్థిక పరిస్థితి, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన ఆ కుటుంబాలలో ఆమె ధైర్యం నింపారు. పార్టీ మాత్రమే కాదు, మా కుటుంబం కూడా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శతో పాటు ప్రతి బాధిత కుటుంబానికి 3 లక్షల చొప్పున భువనేశ్వరి గారు ఆర్థిక సాయం అందించారు. కొన్ని కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున చదివిస్తానని మాటిచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు వైద్య సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని అమ్మ మనసుతో అక్కున చేర్చుకున్నారు. ఒక పక్క హెరిటేజ్ వ్యాపార వ్యవహారాలు, మరోపక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యకలాపాలు, ఎన్టీఆర్ విద్యా సంస్థల పనులు చూసుకుంటూనే నిజం గెలవాలి కార్యక్రమాన్ని భువనేశ్వరి గారు నిరంతరాయంగా కొనసాగించారు. అంతేకాకుండా తన పర్యటనలో మహిళలు, పాడి రైతులు, యువత, విద్యార్థులు, మహిళా చేనేత కార్మికులు, రైతు కూలీలు, కార్మికులు ఇలా ఎంతో మందిని కలిసి వారి బాధలు విన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం నింపారు. వారి బాధ్యతను గుర్తు చేశారు. ప్రతి వారంలో 4 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో భువనేశ్వరి గారు ప్రజల మధ్యనే గడిపారు. క్షేత్రస్థాయిలో పేద విద్యార్థులను కలిసి ఇబ్బందులను తెలుసుకున్న భువనేశ్వరి గారు కలలకు రెక్కలు అనే పథకాన్ని మహిళా దినోత్సవం రోజున ప్రకటించారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థినీలు తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీదారుగా ఉంటుంది. అంతేకాకుండా తీసుకున్న రుణంపై కోర్స్ కాలానికి వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమల్లోకి వస్తోంది. నిజం గెలవాలి కార్యక్రమంపై కూడా అధికార వైసీపీ విషం చిమ్మాలని కుట్రలు చేసింది. అయినప్పటికీ భువనేశ్వరి గారు పట్టించుకోకుండా కార్యకర్తలను, ప్రజలను కలుసుకుంటూ చంద్రబాబు గారు తనకిచ్చిన బాధ్యతను ఒక దీక్షగా కొనసాగించారు. ఈరోజు నిజం గెలవాలి కార్యక్రమం ముగింపు సందర్భంగా భువనేశ్వరి గారికి అభినందనలు.